నన్ను ఇంటి ముందు ఇల్లు తాగలాగా చేసింది ఎత్త మీద కూర్చుంటాను వాడు అత్తని రాని అవ్వా నవనయ్యా దేవుడా నవనయ్యా దేవుడా ఇక నేను బతనా అయ్యయ్యో నా తల నొప్పి నేను ఎవసేదు నా నెత్తి నొప్పి అయ్యయ్యో నా తల నొప్పి నేను ఎవసేదు నా నెత్తి నొప్పి తలనొప్పి బాధలకు నేను తలలేను గరుగు అంటే నెత్తిరేమో నాకు వచ్చిన రోగం ఊళ్ళే 60 మందికి వస్తుందట 60 మందికి రోగం వస్తే 20 మంది బత్తరాట 60 మందికి రోగం వస్తే 20 మంది బత్తరాట మామా పూలవతి అద్దు మర్దిని బాచని కాలుముక్తమా మర్ది సేన రాజాని బాచని మర్ది మర్దిని బాచని కాలుముక్తని నీకు ముగ్గులాడద్దు మర్ది అంటే తల్లితో సమానం మర్ది నీ బాచన అయ్యా నీ కాలుము మర్ది మర్ది నన్ను కొంచెం మర్ది అమ్మో ఓ మై గాడ్ పూలవతి ఎవరు అనుకుంటానవే నీ భర్త నచ్చిందే బా ఎప్పుడు వచ్చినావు బావేవాడే సాతగాకపోతే మొగని కాదని అన్నా అనరా నేను నన్ను వారా నావే నువ్వు అన్న అనయ్య నేను అనదు రాదు నన్ను అనదు ఆల్చుకుంటే అర్థమైంది అంటే వాడికి బుయ్యం ఎత్తి కూడా మనకు కొడుకు నీ మాధ్యలో మా పౌరులు చూస్తారో ఏందే నీ మరుగు మాట సాధగాకపోతే నేను సాధనే అని నన్ను తీసుకొని పోయి మా అమ్మగారి ఇంటికి మా అయ్య చేతులు పెట్టి మా అయ్య కాలు నా కాలు మొక్కి ఎత్తపారా ఎవరే నీ కాలు మొక్కి తమ్ముడు శివదేవ మహారాజు నుండి ఇగ్గుమొక్కులు ఆడిండు అబ్బా నీ తమ్ముడు వచ్చి నన్ను ఇగ్గుమొక్కు ఆడిండు అన్నప్పుడు ఆ పిల్లగాడు బాలవతి మహారాజు అనుకున్నాడే నా తొడగొట్టిన తమ్ముడు నా చెల్లెడు బల్లాల తోలేడా నా తమ్ముడు ఇంటికి ఎందుకు వస్తాడు నమ్మలేను దీని మాట అనుకున్నాడే నమ్మలేను నీది మాట నమ్మలేను నీది మాట నా తమ్ముడి మీద నింద పెట్టడానికి నీకు మనసు వచ్చిందమ్మా ఏదే గవా ఏది చూపిదేదే నా తమ్ముడు నీ కొంగు పట్టిన గవాయి చూపెడితే ఏం చెప్తావు ఒకవేళ నా తమ్ముడు వచ్చి నీ కొంగు పట్టిండు అంటే నా తమ్ముని నిలబెట్టి వాడిని తల కొడతా వాడిని ప్రాణం తీస్తానే చేతుల చేయెత్తానా అని తప్పేది లేదు పలికి పొంకేది లేదు వాడిని ప్రాణం తీస్తా కిల్ల కిల్ల ఆశాలను అరలకెట్టొచ్చింది అబ్బా ఎందుకురా నీ తోడబెట్టి తమ్ముడు మనం సాదుకున్న కుక్క మన లెక్క కలిసి సందం చేసింది మనం సాదుకున్న కుక్క మన లెక్క కలిసి సందం చేసింది కుత్తల భజ పిల్లగాడు బాలవతి వారాలు కాదురా ఇవాళ నా తోడబుట్టిన తమ్ముడు చదివియ బల్లల్లా ఆనాడు నాకు పట్టు చాలా సన్మానం చేస్తే నా తమ్ముని కప్పిన నా భార్య అన్న మాట నిజమే అనుకున్నాడు బాలవతి మహారాజునైనా
తమ్ముడు కాదు వాడు ఇవాళ నా భార్య కొంగు పట్టిండు కన్న తల్లి లెక్క దాదుకున్నది నా భార్య కొంగు పట్టడానికి వానికి మనసు ఎట్లా వచ్చింది ఛీ! తమ్ముడు కాదు వాని ప్రాణం తీస్తా అని కట్టుకోని చేత పట్టి అద్దుని బాగా తోడబుట్ట తమిళగా సంపుకుని రాదా వాని ప్రాణం తీస్తా తోడబుట్ట తమిళగా సంపుకుని రాక మట్టుకొని పోయి వాడిని పంపుకో వాడి పాపగారి రక్తం చేతులు కడదు ఆ పాపం మన చేతులు కంట రక్తం చేతులు కంట పాపం దాకి నాకు పిల్లలు అవుతారో కాదు నీ పిల్లలు గారు నీకు పిల్లలు గారు పిక్కలు చూడ అట్లా కాదు వాని పాపం దాకి పిల్లలు గారు ఇక్కడ అంటావా అంటావు అంటే ఇప్పుడు పని ఉన్నది కాబట్టి తోట ఎరుగుడు ఉన్నది తోట ఎరుకున్నాక తోట వీక్కున్నాక జూన్ వరకు ఈసారి ఇచ్చుకొని అంటావు పూలవతి వాని ప్రాణం తీస్తానే ప్రాణం ఉండే తెలుస్తుంది చేస్తున్నారు మన ఊళ్ళో కటికోళ్ళు ఉన్నారు కటికొల్ల వాడకమ్మ కటికొల్ల వాడకత్తది పూలవతి కటికీరు వాళ్ళు మా మరి గల్లీలో ఏమి ఎవరింటి కాడ దాక్కున్నాడో అది ఎట్లా ఆడుకుని పోయి నరకాల పనేది సంస్కారం అన్నది ఆ పాపకాల పూలవతి అప్పుడు ఒక తల్లి పిల్లలు ఏడుగురు ఎన్నబోయే కటికి ఏం చేస్తారయ్యా రాను రాను తల్లి కనుపురు వచ్చోళ్ళు చెల్లె సనుపురు వచ్చోళ్ళు నిమలి కన్నీళ్ళు వేటగానికి ముద్ద రాను రాను కని ఆనాడు ఆ పాత గడిల పిల్లగాడు శివసేన మహారాజు గారు అంటాడు అమ్మ ఏమిరా పాపకారుడా తన తల్లి లెక్క ఆడుకున్న నీ వదిన కొంగెట్ల పట్టినవు రాని ఆ దండరెక్కలు పాల పగ్గాలు కట్టి పిడిపిడ దెబ్బలు కట్టుకుంటా పిల్లగాని శివసేన మహారాజునైనా ఆ పిల్లగాన్ని పిడిపిడ దెబ్బలు కొట్టుకుంటా తీసుకొని వస్తాంటే ఎవరయ్యా పూల తోట పోయినా పూలతోటకు పోయినా చెల్లె పూలతోటకు పోయినా చెల్లె బాధపడి వస్తదా గడ్డరెక్కల పక్కన గడ్డి కొరకొర గుండు కత్తాలు అన్నను అతను కల్లా సూచన గడ్డెల్లే శివనీలా శివనీల దేవి అన్న కట్ట వచ్చినప్పుడు అంటాంది ఏందయ్యా కటికీలారా మా అన్న ఏ తప్పు చేసిండు మా అన్న ఎందుకు దెబ్బలు కొడతారా శివనీల దేవినైనా నీ అన్న కనుకనేమి పాప కారోడు కనుకనేమి చిన్ననాడు కాంచి ఎవలేకున్నా అయ్య లేకున్నా కన్న తల్లి లెక్క రాలింది మీ వదిన పూలవతి మీ వదిన పొంగు పట్టిండు కన్న తల్లి వీరికి కాలు పోకిన కాలంతా కూడా అన్నారు అమ్మ మాటల కంటే చెప్పుడు మాటలు చేయడు శివనీల దేవి కనుకోసం మాట ఉన్నది ఎప్పుడుగా ఉడితిపో అన్నా నీపుడుగా పాడరాదరా ఎప్పుడుగా ఉడిచావురా అన్న నీకెట్టనా అవుతారా వదినంటే తల్లితోడు సమానం బడికాడ గంట మంది పిల్లలు ఉన్నారు ఉన్నాడు ఒక్కరోజు ఎవరిని మాట్లాడలే ఇవాళ ఇంటికి వచ్చినాక వారిని గుమ్ముకులాడడానికి నీకు న్యాయం ఎట్లయితే ఇప్పుడు పాడవాడ ఆ చెల్లి అన్నది చెట్టు కాయలు తెంపినట్టు పిడిపిడ పిడిపిడ మాటలు అంటే అన్న శివసేన మహారాజు కాదుగా చెల్లె శివనీల దేవి మనం పుట్టింది ఒకనాడు ఒక తల్లి గర్భంలో 2 చెక్కలై జన్మించిందమ్మా ఇన్ని రోజుల కంచెల్లి కలిసి పెరిగిన చెల్లె నా గుణము నీకు తెలియదా చెల్లె నేను వదిన కొంగు పట్టినంటే నువ్వెట్లా నమ్మినావమ్మా నేను వదిన కొంగు పట్టినంటే నేను వదిన రెక్క పట్టినంటే నీ రెక్క పట్టినట్టు కాదు చెల్లె అన్నడే పిల్లగాడు ఒకవేళ నేను వదిన కొంగు పట్టినట్టు నువ్వు నమ్ముతానవా చెల్లె నేను వదిన రెక్క పట్టినట్టే నీ రెక్క పట్టినట్టు అన్నప్పుడు అన్నదే ఆ
బిడ్డ శివనీలదేవి అన్నా ఇవాళ నువ్వు ఇంత మాట అన్నవారా అయితే నేను నమ్మలేని వాళ్ళ మాట ఒకవేళ నా అన్నను కాదని నేను ఒకవేళ ఇంటికి పోతే పాపకర్మ వదినలు నా అన్ననే గీకత చేసిరంటే నన్నే గతి చేస్తున్నా నా బిడ్డ ఆనాడు కనుక 7 వెళ్ళబోయే కట్టెలు అన్నయ్యలను తీసుకున్నారమ్మా అన్నా మనం పుట్టింది ఒకనాడు పెరిగింది ఒక కాడ మన సావు ఒక కాడ కావాలన్నప్పుడు 7 వెళ్ళబోయే కటికీలు అన్న జిల్లాలను తీసుకొని దాని నరకాల బండ కాడికి తీసుకొచ్చారమ్మా ఆ నరకాల బండ కాడికి తీసుకొచ్చి ఎనబోయే కడిక వాళ్ళు తల నరుకుల్లి ఆ తల మంచులు తల నరుకుతాం అన్నప్పుడు ఇద్దరు పిల్లగాలు కథ కథ వణుకుతానులే. అయ్యో భగవంతా నీ యజమానులు ఏం పాపం చేసినావు మరి అన్న తప్పు చేసిండా చేయలేదా భగవంతా ఎక్కనో నాయన మా తల్లికి సాంతన సర్వేశ్వడా నువ్వే మాకు దిక్కు అని ఇద్దరు పిల్లగాలు తలలో వంచినప్పుడు ఎనబోయే కటిక వాళ్ళు ఇక కడగాలే తినరు పిల్లగాళ్ళ మీద కొట్టబోతా అంటే భగవంతుడు కళ్ళ చూసిండు సత్యవంతులకు ఎప్పుడు దేవుడు దాసు ఎంబడి తిరుగుతాడు అంటే వాళ్ళకు చెడ్డ దయ్యం కూడా ఆశపడదు అన్నారు. ఆగరాదులో మీ కూలుకొక్క బుక్క ఇక పోదమా చెల్లె ఆగబోదమా చెల్లె తినదాకా తిండాపతి తిన్నాక దండాపతి ఆగురు ఆగురు చల్లగా కాగరా అందరిని కలిపినాక అందరం మీరు పోదురు మేము పోదు మీరు ఎలకాలం ఉండేదానికి వచ్చాం మీద ఆ ఇద్దరు పిల్లగాల ప్రాణం పోతే ఈ కథ ఇంతటితో అర్థమైపోతుంది. పిల్లగాలతోని కొంత కథ నడిచేది ఉన్నదని భగవంతు గుర్తంతా ఊపి తీసిండు గోడ కలిసి ఆ కడగాల మీద కొట్టినప్పుడు కడగాలు మారిపోయినాయి కత్తులు మారిపోయి 2 పూలమాలలు అయ్యి పిల్లగాళ్ళ మెడలోన బటాయే అమ్మ మీరెంత సత్యవంతులు ఈ ఎంతో మంది ప్రాణం తీసిన అమ్మ మీ ప్రాణం తీద్దామంటే మీ మెడల పూల మాలలు పడ్డాయి కాబట్టి మీరు సత్యవంతులు అన్నారు అమ్మా. అమ్మా ఇక మన ఊరికి రాకురు ఏ ఊరికన్నా ఏ పల్లెకన్నా ఊరి కొండ గొర్రెను కొట్టుకొని రక్తం కొంటపోయి మీ వదిన కానవాలు చూస్తాము అని రాను కొండ గొర్రెను కొట్టుకొని రక్తం పట్టుకొని రాను సిలికపోయే నగరం వచ్చిరే అమ్మా పూలవద్దిగో మీ ఆడబిడ్డ రక్తం అక్కడ పిల్లగాళ్ళని చంపిన రక్తం చూసిల్లా అడవిలో ఉన్న ఇద్దరు పిల్లగాళ్ళు అన్నయ్య అవడాల పిల్లలు భగవంతా మేము ఎవరో వదలు ఎవరో వదలు చూడ చుట్టాలేరో పడబలో లేరని ఇద్దరు పిల్లగాళ్ళు అడవిలోన వారి సాంబా శివదేవా నీ నామా విన్నాడు శంకరుడా నీ శరణో లేదా అయ్యో అందరోలే మేము పుట్టాలేదా కొందరోలే మేము అడిలోని పిల్లగాలు ఏడుచుకుంటే వస్తాలా పిల్లగాలు రాని మరి కథలోనే కథ కథయ్యా అది దేవలోకమల మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అడవి కచ్చీలు బ్రహ్మదేవునికి యజ్ఞం పట్టించుకునే ఆలైతాను అయ్యో తమ్ముడా శివశంకరుడా నాకు యజ్ఞం పట్టించుకునే ఆలైతాను అన్నప్పుడు అడవిలో ఉన్న స్నానం చేద్దామంటే ఇక్కడ ఉత్కాలు లేవు ఆ శివశంకరుడు ఆ గద శూలం బట్టి ఏనుగంత 7 పిల్లలు తీసి ఇక కోనేరుగా చేసిండు కోనేట్లో నా పాలాంటి ఉత్తుగా పారుతుంది ఆ బ్రహ్మదేవుడు ఆ కోట్ల స్నానం చేసిండు యజ్ఞం పఠించుకున్నాక వాళ్ళు దేవలోకం వెళ్ళిపోయినాక ఎవరయ్యా దేవేంద్ర విద్యలు రంభ ఊర్వశి మేనక తిరోత్తమ నాగిని పంతుని అందరికన్నా చిన్న దేవయ్య అని 7 అక్క చెల్లెలు అడవికి వచ్చిండు ఆ పాలాంటి ఉతకాన్ని కళ్ళ చూస్తే వాళ్ళకి స్నానం చేయ బుద్ధి అయింది చిన్నలా అక్కలారా ఈ ఉతకాలలో స్నానం చేద్దాం అని డిసెంబర్ అంటే ఒంటి మీద నవ్వుల పోగు లేకుండా బట్టలు ఇప్పిలు గడ్డకేసిళ్ళు
ఏడుగురు అక్క చెల్లెలు పోయి ఆ గుండంలో స్నానం చేద్దండి. అదే సమయంలోన మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మళ్ళా గుండం కాడికి వచ్చిండు. అయ్యో పిల్లగాలారా మా గుండంలో మీరు స్నానం చేస్తాను అంటే అయ్యా మా తప్పులు క్షమించు తాత అని దండం పెట్టిండు పిల్లగాళ్ళు. అయ్యో తెలిసే చేసిల్లో తెలవగానే చేసిల్లో మీ గుణమెంత మీరున్న పిల్లారా మీ తప్పులు క్షమించమని దండం పెట్టిల్లు. మీ తప్పులు క్షమించును అని భగవంతుడు అన్నాడు. అయ్యా మా తప్పులు క్షమించు అన్నప్పుడు తప్పులు క్షమించరా అన్నావు. మరి మా తప్పులు క్షమించి మాకు ఏమి ఇచ్చినావు అన్న ఏడుగురు అక్క చెల్లెలు అడిగిళ్ళు. ఏం కావాలి కదా కోరుకుంటే మీకు ఇష్ట పోని పిలగలారా అని భగవంతుడు అన్నాడు. అయ్యా మేమేం కోరుకుంటలేము, మాకు భర్త లేని భాగ్యం కావాలి, పురుషులు లేని పుత్ర సంతానం కావాలన్నారే రారా. అయ్యో సంతానం కావాలన్నారే కదాస్తూ ఇస్తేని పోలి పిలగాలని భగవంతుడు అస్తం చూపిండు. ఇచ్చండి కదా అని ఏడుగురు అక్కయ్యలో దేవలోకం వెళ్ళిపోయిండు. అరే కదాస్తూ అని ఇస్తేని పోలి పిలగాలని పిలగాలు వెళ్ళిపోయిండు. మరి వాళ్ళకి ఫలం ఇవ్వకపోదుని నీ అన్నవాడ తప్పుతున్నా ఏంది. మళ్ళీ రేపు ఇదే సమయం గుండెకాడికి అత్తగా వచ్చే అక్కయ్యలు వాళ్ళు వచ్చే సమయానికి ఈ గుండె ఉండద్దు అని ఆ గుండెను మాయం చేసిండు. ఆ గుండెం అడుగున బాలమాది వృక్షాన్ని కాయేసిండు. ఆ వృక్షానికి 7 మామిడి పండ్లు కాయేసిండు. 7 రకాల అత్తరు 7 మామిడి పండ్లు తింటే 7 కడుపులు కలగాలని దేవింతి దీవెనార్తి పెట్టిండు భగవంతుడు. అదే సమయంలో దేవరాంబలు రాలే, భగవంతుడు రాలే. ఆ చెట్టు కింద ఎవరయ్యా అన్న శివసేన రాదు ఆడవిల శివనీలదేవి అమ్మ చెట్టు కింది కాచెనా. అయ్యో అన్నయ్యలేద్దరైనా రాను రాను చెట్టు కిందికి వచ్చినప్పుడు ఆ చెల్లె శివనీలదేవి అన్నా నాకు ఆకలి అవుతుంది అన్నా, ఆ చెట్టుకి 7 పళ్ళగా కానొస్తాయి, ఫలాలు దింపకొస్తే నా ఆకలి తీరుతుంది నీ ఆకలి తీరుతుంది అని అన్నప్పుడు పిల్లగాడు కాశ ఊసుకొని చెట్టకపోతే భగవంతుడు కళ్ళ చూసిండు. పిల్లగాడు ఒక్కదే చెంపుకు 10 పలాలు ఇస్తాడు. మరి పిల్ల ఒక్కటి తింటదా, పిల్లగాడు 4 తింటాడు, పిల్ల 4 3 తింటది. మరి అడవిలో వాటికి అడవిలో గర్వాడు కొడుకో బిడ్డ కలిగిన తప్పేం లేదు. మరి మగబాయిగాడాయే అలనాడు అడే మా దాత యమునేశ గర్వాన ఎన్నదాడు కొడుకు పుడితే ఆ యమునేశ మహారాజు గర్వాన కొడుకు పుడితే యమునేశ మహారాజు ప్రాణం పోయింది. ఇప్పుడు ఈ పిల్లగాని గర్వాన కొడుకు బిడ్డ పుడితే పిల్లగాని ప్రాణం పోతే అవలేని బిడ్డ అయ్యలేని బిడ్డ అలనేని చెల్లి అయిపోతుంది. మరి ఉప్పునుడు ఒక చోట ఉడుకుని ఊరుకో పెద్ద మనిషి పుట్టని ఉన్నాడు. మరి ఆ పిల్లగాని గర్వాన కొడుకలు కాదు బిడ్డ కలగద్దు అంటే ఒక్కసారి భగవంతుడు హస్తం చూపితే 7 పరల మాయమైనాయి. ఒక్కటే మామిడి పండగ మిగిలింది. ఒక్కటే మామిడి పండగ మిగిలినప్పుడు ఆ పిల్లగాడు కాజ పోసుకొని చెట్టుగా పోతుంటే అన్న ఎవరిదాకా 7 పండుగ నచ్చినాయే, ఇప్పుడు ఒక్కటే పండుగ అనొస్తుంది అన్న. ఇది ఏం విచిత్రం అంటే చెల్లె పర్వాలేదమ్మా, ఒక్క మామిడి పండు అయినా నీకు తెంపకచ్చిస్తే నీ ఆకలి తీరుతుంది చెల్లె అని పిల్లగాడు చెట్టగా పోతుంటే భగవంతుడు కలవసిండా. పిల్లగాడు ఆ చెల్లె అన్నది అన్నా ఒకటే పండు అన్నా, నువ్వు తిను నిమిషం నిన్నప్పుడు చెల్లె నేను మగబాయి అన్నమ్మా. ఇంకా కొద్ది దూరమైన ఆకలి ఓర్చుకుంటే చెల్లెలా అయితే ఈ పండు నువ్వు ఆడవిల్లవమ్మా, పండు అనుబోధన అన్నడమ్మా అన్నప్పుడు ఆ చెల్లె ఆ పండు అనుబోధన చేసినప్పుడే ఆ చెల్లె శివనీలదేవి గర్భాన కాదురా నందికాంజల మరికి ఆ మరి పాడగానే ఏ మరయ్యా అది ఎడబాబుల మర్రి అవ్వ బిడ్డలు వచ్చిన అన్న బిడ్డలు వచ్చిన అన్న చెల్లొచ్చిన కయ్యలు వచ్చిన ఎవరు వచ్చినా కానీ ఆ మర్రి కింద ఎడవాసిపోతారు. ఎడబాబుల మర్రి పిల్లగాలకి ఎవరిక అన్నా నాకు దూపలేకపోతాయి
పుతకాలు తీసుకొస్తే నా ప్రాణం దక్కుతుంది లేకపోతే నా ప్రాణం పోయేటట్టు ఉన్నది అన్నయ్య కుప్పలు ఆ చెట్టు కింద కూలబడ్డది చెల్లె అన్న శివసేన మహారాజు చూడబుట్టిన చెల్లె చెట్టు కింద పడిపోయినప్పుడే చెల్లె నువ్వు బాధపడకమ్మా నీ అడవి పోయి ఎక్కడికన్నా పోయి నీకు నీళ్లు తీసుకెళ్తానని శివసేన మహారాజు కనుక నీ మీద గుర్ర మేకలకు వచ్చినోడు కాదు నీళ్ళ జాడ తెలియదమ్మా అమ్మా రామ 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 అడవిలో తిరుక్కుంటా వత్తన కలికరేవి జోడు మరులు దారు కాలువలు కనబడ్డాయి అమ్మా ఆనాడు టేగుటాకు గుడ్డల్లో గుట్టుకున్నాడు పిల్లగాడు రాను దారు కాలువల కాడికి వచ్చాడు డొల్లాకు ఆనాడు డొల్ల 2 నీళ్లు పట్టుకొని ముందుకు 3 అడుగులు వేసిన పిల్లగాడు శివసేన మహారాజున ముందుకు 3 అడుగులు వేసినప్పుడే అడవికి రారాదనగా పెద్దపురిని కళ్ళ చూసిండే పెద్దపురి కనుక ఈ పిల్లగాన్ని కళ్ళ చూడలే మరి అబ్బా ఒకవేళ పెద్దపురి నన్ను చూస్తే నా ప్రాణం పోతుంది అక్కడ నా చెల్లె దూప కొరకు ఏడ్చి నా చెల్లె ప్రాణం పోతుంది అనుకున్నాడే పిల్లగాడు శివసేన మహారాజు అవ్వ సత్యనని చేతులు ఉన్న డొల్లా ఇడిచిపెట్టి అవ్వ సత్యనన్నాడు అమ్మ శివసేన మహారాజు ఒక బాట ఇది పొంగ ఒక బాట అడవిలోన బాట కాడలప్పుడున్నాడు ఆ శివసేన మహారాజు చెల్లె శివనీలదేవి అని అనుకుంటా అడవిలోన వస్తుంటే కనుకనేమి ఆనాడు ముని కుర్రల్లో ఏరుకున్నాడమ్మా అన్నచ్చి ముని కుర్రలో ఉన్నాడా చెట్టు కింద ఉన్న చెల్లె శివనీలదేవి అన్నా శివసేన రాజా ఎక్కడైతే పోయావన్నా అన్నా అవలేని బిడ్డ ఎలేని బిడ్డ ఆడిపోరు పాడ 2 రోజులు చదువుకోవాలన్నా వదిలిపెట్టి ఎక్కడ కాడ కలిపినవు అన్నా రుకైంది నాకు అన్నా ఎడబోతేవన్నా అన్నా అన్న రోజు కనబడతలేదు అన్న మాట వినబడతలేదే మరి నా అన్న నన్ను వదిలిపెట్టి ఎక్కడ పోయిండు నా అన్నతో అడుకోండి ఏం పోతున్నా అన్న నా గలత్తుగా వస్తున్నా బిడ్డ శివనీలదేవి అడవిలోనా అన్న వీణతో అడుకొని ఆ పిల్ల శివనీలా దేవిరా ఇరుల గల్ల జై తెలంగాణలో ఊపిరి బిగబడితే మనిషి ప్రాణం పోతదావా ఇంతో ఆ బిడ్డకు బీరకాయ బిరుగా పొట్టేర పడింది నవా 9 గంటలు సంపూర్ణమైనవి నడవ సాక్యం అయితే లేదు ఆ బిడ్డ వత్తాంటే కట్టకుండా చీర పోయి ఇక పనికి మొదలు ఒక్కసారి వెనక కిన్నెలు కలిగి అడ్డం పడ్డదా బిడ్డ హరికి పొద కింద విల అల్లాడుతంటే నీళ్ళలో శాపం తీసి గడ్డ భారతి ఎట్లా కొట్టుకుంటుందో కోడి పిల్లలు కోసి భారతి ఎట్లా కొట్లాడుతుందో
లేవలేక బిడ్డ గట్ల కొట్లాడుతంటే ఆకాశం వెళ్ళి కళ చూసింది. భూదారణ వెలుసుకున్నది. ఆది మంత్రస్థానంలో అవతారం ఎత్తి ఆ బిడ్డ దగ్గర పుట్టి ఆ బిడ్డకు పురుడు పోసినప్పుడు శివనేని దేవి గర్వాన అమ్మ చక్కర కూడా పోగలిగిండే చక్కర కొడుకు కలిగినప్పుడు కొడుకు నీ సిరి తల్లి కొంగులో వారేసిల్లు మూర్తి వెళ్ళిపోకముందు ఇక్కడ అక్కడ మాయమైపోయిందేనా బిడ్డ అటు చూస్తే కొంగున కొడుకు కనబడతాడు. అయ్యో భగవంతా నేను పెళ్లి పేరున కాక ముందుకే తల్లిడైనా బాధపడుతున్నా. నా గర్భన కొడుకు కలిగి నేను సంబరపడుతున్నా. ఏ ఊరికైనా ఏ పల్లెకైనా పోతే నాకేనా నిందలు. మరొకవేళ నాకు నిందలు అని నేను ఏడు చేసి నా ప్రాణం పోతే అవలే కొడుకు ఐదేళ్ళ కొడుకు నా కొడుకు అయిపోతాడు. అవయ్య పిల్లగాల బతుకు నాకు కనబడతలేదా? ఆ నా కొడుకు సాదుకుంటా అనుకున్న తల్లి బాధ మర్చిపోయింది. కొడుకు మీద ప్రేమలు భ్రమలు పెంచుకొని కొడుకుని సాదుకోవంగా 3 ఏళ్ళ 21 రోజు నా కొడుకు పేరు ఏమని పేరు పెడుతుంది? అడవిలో రావంగా 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 పండు తింటే నా కొడుకు పుట్టిండు. ఆ కొడుకు పేరు ప్రాణసేన రాదు అంట. కొడుకు పేరు పెట్టే కొడుకు పేరు పెట్టుకొని ఆ పండు ఈ పండు తెచ్చిందామని ఆటలు ఇనుకుంటూ సరవా ఎత్తుకుని కొడుకును దాదుకుంటాను అక్కడ అడవిలోన. భగవంతుడు కళ్ళ చూసిండు. అరే రే కులాది దేవి మలంకారం అంగాలి, చావది దేవి మలంకారం అంగాలి. మరి ఎట్లా అంగుతుంది వీళ్ళ గర్వనా? కొడుకున్నాడు కదా వీళ్ళ మలంకారం అంగుతుందా? ఆడబిడ్డ దేవి గర్వన అక్కడ పండు తింటే కలిగిన కొడుకు ప్రాణసేన రాదు. ఎన్ని రోజులకున్నా ఆడబిడ్డ కాలకడి పోయేది ఉన్నది. ఆడబిడ్డ కాలు మొక్కే వంతరం ఉన్నది అని పెద్దదాని గర్వన పురవతి దేవి గర్వన చక్కని ఆడవిళ్ళ సంతానం ఒడిగట్టిండు. గడియలు 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 సంపూర్ణమైనప్పుడు ఆ పురవతి దేవి గర్వన చక్కని బిడ్డ కలిగినప్పుడు ఆ బిడ్డ పేరు ఏమని పేరు పెడుతుంది లవా? ఆ బిడ్డ పేరు పవిత్రాల దేవి అంట. బిడ్డ పేరు పవిత్రాల దేవి అని బిడ్డ పేరు పెట్టుకుంటే ఏ ముక్క బాగా ఆడుకుంటాను. చిన్న శివార పడలోన అడవిలోన బిడ్డ శివనీల దేవి వారే దాయి దాయి పడగరా పిల్లగాడు 6 6 12 ఏడాది కొడుకు పెరుగుతానే అమ్మ. ఏడాది కొడుకునైనా కొడుకు కూడా విరగబడిన ఏడాది కొడుకునైనా ఏడాది 2 ఏళ్ళ ముందుతో 3 ఏళ్ళ కొడుకు 3 2 5 సంవత్సరాల కొడుకు పెరిగిన కొడుకు ప్రాణసేన రాదని అన్నారు. అమ్మా అమ్మ అని పిలిచి ఆడపిల్లగాడు సంబరపడతాను, సంతోషపడుతున్నదమ్మా. ఆ తల్లి తోడు చదువు రానివాడు సర్వదున్న పోదు, విద్య రానివాడు కోతి కన్నా ఈనవు అన్నారు. చదువుకున్నోడు 4 కన్నోడు, చదువు రానివాడు గుడివాడు అన్నారమ్మా. ఆ తల్లి తోడు పిల్లగాడు శివానుడు ప్రాణసేన మహారాజును తీసుకొచ్చి చదువు బల్లల్లో దూరినాడు. 1 ఏడు చదువు నాడు 6 ఏళ్ళ కొడుకు 2 ఏళ్ళ 2 చదువు అయినాడు 7 ఏళ్ళ కొడుకు పెరుగుతున్నాడమ్మా. రామ రామ కొడుకు చూడు వరాల పుట్టిన కొడుకు కాదా శివసేన ఆనాడు చూడు ప్రాణసేన మహారాజు. పొద్దున చెప్పిన పద్యం సాయంత్రం అప్ప చెప్తాడు, సాయంత్రం చెప్పిన పద్యం పొద్దున అప్ప చెప్తాడు. అట్లా రోజులు గడుస్తాడు కనుక గురువు చెప్పిన పాఠం గుర్తుగా నేర్చుకున్నాడు అమ్మా. అమ్మ అత కొన్ని రోజులైనా అత కొన్ని రోజులైనా
చొక్క కాడ నిలబడితే అవుతారు కానీ కాలం అవుతాయి రోజులు ఆగుతాయా అంటే పిల్లగాడు కనుకనేమి 10-12 ఏళ్ళ కొడుకు పెరుగుతున్నాడు పిల్లగాడు ప్రాణసేన మహారాజు మళ్ళీ పోతాను ఇంటికి వస్తాండే ఆ ఊళ్ళో ఉన్న కులాన 32 జాతుల మంది అనుకున్నారే ఊళ్ళో మంది చూడు ఒక తల్లి తీసి వచ్చి కొడుకుని తీసుకుపోతాంది ఒక తండ్రి వచ్చి బిడ్డను తీసుకొని పోతాండే ఇలా 9 మాసాలు మోసిన కన్న తల్లి ఒక్కతే కనబడతాంది మరి రూపం ఇచ్చిన తల్లి లేడా నా తల్లిని అడిగి తెలుసుకుంటాను పిల్లగాడు ప్రాణసేన మహారాజునైనా కన్న తల్లి బేటికి పోయి కనుక తండ్రి తాడు అడిగినోడు కావాలనుకున్నాడమ్మా తల్లి ఉన్న వేడికైనా చూడు రాను రాను కనతల్లి వేడి ఏరుకున్నాడు ఈ పండు దింపకచ్చి కుడుతున్నా పెట్టిన కుడుతున్నా పండ్లు నేను పడికాడికి వెళ్ళిపోమన్నావా అమ్మా ఇలా నాకు ఆకలి అయితే లేదమ్మా ఆకలిగా లేదా కొడకా ఏ ఊరికైనా ఏ పల్లెకైనా పోతే ఇతను అన్నం పెట్టిందా ఇవాళకి ఎందుకు ఆకలి అయితే లేదు నాన్న అమ్మా నాకు ఏ తల్లి అన్నం పెట్టలేదు బడిలో పంతులు నన్ను ఏ మాటలు లేదు నాతో చదువుకునే పిల్లలు నన్ను ఏ మాటలు లేదమ్మా కానీ ఒక మాట అడిగితే నీ మనసుకే ఉన్న బాధనా అమ్మా సచ్చా నాకేం బాధరా కడుపుతోని కన్న తల్లిని కన్న కొడుకు వచ్చి అడగవలసిన మాట అడుగు అడగరాని మాట్లాడిగి నా మనసు బాధ పెట్టి మనసు బాధ పెట్టుకోకు నాన్న అమ్మా అడగరాని మాట అడిగి నీ మనసు బాధ పెట్టను నా మనసు చిన్నవుకోనమ్మా అడగవలసిన మాట ఈ సభలోకులు మెచ్చే మాట అమ్మా కరిపూర వాసుడైనా గంగు నా తండ్రి ఏడి కరిపూర వాసుడైనా చక్కెర కొడుకుల కనుక కోమట్లకు కొంగు వరుస కన్నవా ఒకవేళ పాలు పెరుగు ఆశపడి కొల్లోడికి కొంగు వరుస కన్నవా అమ్మ ఇవాళ శివునికి చిన్న బిడ్డ శివనెల్లి మాదగంలో ఆడిబిడ్డ గనసారి ఎల్లు మాదగింటి ఆడిబిడ్డ మావురాల ఎల్లు ఆ తల్లి గన్నది భార్గవ పరశురాముడు కొడుకును ఆ కొడుకు భార్గవ పరశురాముడు తల్లిని ఎట్లా స్థిరపట్టిడో నిన్ను గట్ల స్థిరపడతానన్నాడమ్మా అమ్మ లంగవయ్యి కన్నారే ప్రాణసేన
కొడుక ప్రాణసేన మహారాజు నేను లంగని కాదు దొంగని కాదురా పండు తింటే కలిగిన కొడుక ప్రాణసేన మహారాజు అన్నప్పుడు అన్నడే ప్రాణసేన మహారాజు అమ్మా నేను పండు తింటే కలిగినా ఆ చెట్టు కాడి పోయి మళ్ళీ ఒక పండు తీసుకొచ్చిత్తా నాకు తమ్ముడన్న చెల్లెనన్ను కనాలంటాడు ప్రాణసేన మహారాజు అయినా అని పెడి పెడి దెబ్బలు కొడుతుంటే పిల్లగాడు పండు దెంపకత్తానని చెట్టు కాడికి వస్తాడు కన్న తల్లి ఆ తల్లి శివనీల దేవి భగవంతా నేను అన్నం చేసిందా పుణ్యం చేసిందా పాపం చేసిందా పాపం చేసి ఆ కొడుకు అనకపోతుంది పరాయి పురుషుని కూడి పక్కన పొంగేసి ఆ కొడుకు అనకపోతుంది